శ్రీమాత్రే నమః. శ్రీమాత్రికకు సుస్వాగతం. ఇది అమ్మవారి గురించి మనం మాట్లాడుకునే పవిత్ర వేదిక. మీరు నాతో మళ్ళీ ఇవాళ ఇక్కడ నా మాటలు వినడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి హృదయ సన్నిధికి మనం చేరే ప్రయాణంలో నేను మీ తోటి ప్రయాణికురాల్ని. ఇది వరకు మనం ఒక వృక్షం గురించి, తుఫానులో వృక్షం గురించి, తన యొక్క శక్తిని గురించి కొద్దిగా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఆ అరణ్యాన్ని వదిలి తీరాన్ని పట్టుకుని అనంతమైన సముద్రపు ఒడ్డులో నిలబడదాం. ఎప్పుడైతే సముద్ర ఒడ్డు మీద నిలబడ్డప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం కనపడుతుంది మనకి. ఆ నీరు నీలి ఆకాశపు రంగులో మనకు కనపడుతూ ఉంటుంది. ఆ చివరి కనిపించనంత కానీ ఆ చివరి ఎలా ఉంటుంది, ఆ నీరు ఆకాశము రెండూ తాకుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. అది ఎంతో అద్భుతమైన దృశ్యం. అది అక్కడ సముద్రపు ఒడ్డు దగ్గర కూర్చుని మనం ఒక్క క్షణం ఆ నీరుని, ఆకాశాన్ని చూస్తుంటే అపారమైన లోతైన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. మనందరికీ కనిపించేది అలల మీద. మనకి ఆ సముద్రపు మీద అలలు మాత్రం బాగా బాగా కనిపిస్తుంటాయి. అబ్బా ఎన్ని అలలో అనుకుంటూ ఉంటాము. అది మనకి మనం అన్వయించుకుంటే ఆ అలలు అంటే అవే మన ఆలోచనలు, ఉద్వేగాలు, బాధ్యతలు, అలజడులు. వీటన్నిటితో మనం సతమతం అవుతూ ఉంటాం కదా. కానీ మనకి ఇంకొకటి కూడా ఉంది. మనం నిజంగా సత్యాన్ని దర్శించాలంటే ఈ కదలికలన్నీ ఆగిపోవాలి. అప్పుడు కానీ మనకి అమ్మయ్య ప్రశాంతంగా ఉన్నాము, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక చింతన మొదలు పెడదాము అని అనుకుంటాం. కానీ సముద్రం మనకు ఒక వేరే పాఠం నేర్పిస్తోంది. అది ఎప్పుడైనా మీరు సముద్రం మీద అలలు ఆగటం చూసారా? లేదు, అవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. కానీ సముద్రం మనకి నేర్పించే పాఠం చాలా లోతైనది. అది చెప్తోంది మనకి, ఈ పైన ఉపరితలం మీద ఉన్న నా అలలు మాటకే చూడకు, నా లోపల ఉన్న నిశ్శబ్దాన్ని కూడా చూడు అని మనకి చెప్తూ ఉంటుంది. మనం ఒకసారి అలల్ని గమనించామనుకోండి, అవి కొన్ని చిన్నపాటి తరంగాలు, కొన్నేమో పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద శబ్దంతో, నురుగులు కెరటాలతోటి ఒడ్డుకి కొట్టుకుంటూ ఉంటాయి. అవి మనం గట్టు నుంచి చూస్తే అదంతా గందరగోళంగా ఒక నిరంతర పోరాటంలా కనపడుతూ ఉంటుంది. మనందరం కూడా మన జీవితాలని, మనల్ని అలలతోనే పోల్చుకుంటాం. మనలో కోపం అనే అల వచ్చినప్పుడు బా ఎంత కోపంగా ఉన్నానో అనుకుంటాం. బాధ అనే కెరటం ఎప్పుడైతే మనల్ని ముంచెత్తినప్పుడు ఎన్ని బాధలురా భగవంతుడా అనుకుంటాం. ఈ తాత్కాలికమైన కదలికలు మన సంపూర్ణ అస్తిత్వాన్ని మనం చాలా భ్రమపడతాం. కానీ ఈ సముద్రం మనకి ఒక రహస్యం చెబుతోంది. అలా అనేది నీరు ఒక్క క్షణం పాటు దాల్చిన ఒక రూపం మాత్రమే సుమా అని మనకి చెప్తోంది. ప్రతి క్షణం చెప్తోంది అది. అలా సముద్రానికి జరిగే ఒక ప్రమాదం కాదు. అల అంటేనే సముద్రం. కానీ సముద్రం అంటే కేవలం అల మాత్రం కాదు. మన ఆలోచనలు, ఉద్వేగాలు కేవలం మనకి కనిపించే కదలికలే. కానీ మనం ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడు వాటిని చూసి భయపడటం మానేస్తాము. ఇవి పైన వచ్చే మనకి ఈ చిన్న చిన్న అలలే అని మనం గమనించాలి. అప్పుడు వాటిని చూసి అమ్మ బాబోయ్ అని భయపడటం మనం మానేస్తాం. అలా ఎంత పెద్దగా కనిపించినా కూడాను చివరికి అది తన మూలమైన ఆ అనంతంలో కలిసిపోవాల్సిందే కదా. అది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం మళ్ళీ సముద్రం వైపు వద్దాం. సముద్రాన్ని మనం పైన ఇప్పటి వరకు చూసాము.
ఈ డైవర్స్ ఉంటారు కదా, లోపలికి మనం స్కూబా డైవింగ్ అంటుంటాం. స్కూబా డైవింగ్ లాగా మనం ఒక 50 అడుగులు లోపలికి వెళ్దాం అనుకోండి. వెళ్తే ఎలా ఉంటుంది? వెళ్ళని వాళ్ళు టీవీలో మనం చూస్తూ ఉంటాము, డిస్కవరీ ఛానల్స్లో. ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కింద, ఒక సరికొత్త ప్రపంచం. పైన వీచే గాలి హోరు అక్కడైతే వినిపించదు. సూర్యరశ్మి కూడా చాలా మృదువుగా ఉంటుంది, ఒక వేరే కలర్లో ఉంటుంది. అక్కడ మంచి గాఢమైన అచంచలమైన నిశ్శబ్దం రాజ్యం వెళ్తూ ఉంటుంది. మళ్ళీ మనము యోగంలోకి వస్తే, మన మనస్సుకు ప్రత్యాహారాన్ని అన్వయిస్తే లభించే స్థితి ఇదే. మన బాహ్య జీవితం తుఫాన్లా ఉండొచ్చు, అలలా కెరటాల మీద ఊరికే కొట్టుకుంటూ ఉండొచ్చు. పనులు, ఒత్తిళ్లు, గొడవలు ఏవైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కానీ సాధకులుగా మనం ఆ లోతైన 50 అడుగుల లోకం ఉంది చూసారా, అక్కడ జీవించడం నేర్చుకోవాలి. పైన వచ్చే అలల్ని ఆపడానికి మనం ప్రయత్నించలేము, ప్రయత్నించకూడదు కూడా, అది అసాధ్యం. దానికి బదులుగా మన అంతరంగంలోని లోతును ఎంచుకోవడం మనం నేర్చుకోవాలి. మనం ధ్యానంలో మునిగినప్పుడు పైన వినిపించే శబ్దాలను దాటి అంతరంగంలోని ప్రశాంతతలోకి చేరుకుంటాం. మనం ఎంత లోతుకు వెళితే పైన అంత వాతావరణం మనల్ని అంత తక్కువగా ప్రభావితం చేస్తుంది. మనం ఒడ్డుకి తాకే అలల్ని చూస్తూ ఉంటాం కదా, అవి తీరాలని చేరాలని ఎంతో ఉత్సాహంతో పరిగెడుతూ ఉంటాయి. మీరు చూస్తుంటే పెద్ద ఎత్తులో వస్తుంది, అలా వచ్చి 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 చిన్నగా వచ్చి నేలకు కొట్టుకుంటుంది, మన ఇసుకకు కొట్టుకుంటుంది. కానీ ఒక్క క్షణంలో అంతా వదిలేసి మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అది దేన్ని పట్టుకోదు. మనం కూడా అలవర్చుకోవాల్సింది అదే, తిరిగి వెళ్ళటం నేర్చుకోవటం. ద ఆర్ట్ ఆఫ్ రిటర్నింగ్ అంటాం అది. మన అహం ఎప్పుడైనా హోదా కోసం, గుర్తింపు కోసం లేదా అధికారం కోసం ఆరాటపడినప్పుడు ఆ అలల తీరును మనం గుర్తు తెచ్చుకోవాలి. మనం ప్రపంచంలో మన పాత్రలు మనం పోషించవచ్చు, కానీ తిరిగి మన మూలంలోకి, అంటే సోర్స్ అంటాం కదా, ఆ సోర్స్కి ఎలా వెళ్ళాలో మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలి. ఒక అల మాయమైనంత మాత్రాన సముద్రం ఏం కోల్పోదండి, అది తిరిగి తన పూర్ణ రూపాన్ని పొందుతుంది. మనం గుర్తింపు కోసం ఆరాటపడటం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు మనం తక్కువ కావట్లేదు, మనం తిరిగి ఆ జగన్మాత ఒడిలోకి, అన్నిటినీ తనలో ఉంచుకున్న ఆ అనంతమైన గురుతత్వంలోకి చేరుకుంటున్నాం. సముద్రం ఎప్పుడూ నేను ఇంత లోతుగా ఉండాలి, ఇంత పెద్దగా ఉండాలి, నన్ను అందరూ గుర్తించాలి అని ఎప్పుడు ప్రయత్నించదు. దాని సహజం, అది అంతే. అలలు ఒడ్డుకు చేరాలని కష్టపడవు, అవి కూడా సహజంగానే చేరుతాయి. మరి మనం ఎందుకు అన్నిటికీ వెంపర్లాడుతున్నాము, సతమతం అవుతున్నాము? మనం కూడా మన స్థిరత్వాన్ని, మన సహజత్వాన్ని కోల్పోకుండా ప్రయత్నిద్దాం, మొదలు పెడదాం, అడుగులు వేద్దాం. ఆ జగన్మాతకు, గురుతత్వానికి, మన ప్రయాణంలో తోడుగా నిలుస్తున్న మన గురువులకు, కుటుంబానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ నాతో కలిసి ఈ అనంత జలాల్లో ప్రయాణించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలిసే వరకు ఈ అలలు, సముద్రము మనకు నేర్పించిన పాఠాలని నెమరువేస్తూ, ఆనందిస్తూ, ఆపాదించుకుంటూ ఉంటారని ఆశ. శ్రీమాత్రే నమః.